వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమేష్. తానొక ఏసీబీ అధికారినంటూ పలువురికి బురిడీ కొట్టించాడు ఒక గనుడు. అంతేకాదు, ఏకంగా ఓ అధికారి వద్ద 50 లక్షల వరకు లాగేశాడు. చివరకు అతని బండారం బయటపడడంతో ప్రస్తుతం అతను ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ సంఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది. సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని ముదుగుబ్బ మండలం తహసీల్దార్గా పనిచేసిన అన్వర్ హుసేన్ కి కాల్ చేసిన ఆ అగంతకుడు 50 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ప్రస్తుతం ఏసీబీ అధికారిని చెప్పుకున్న ఆ నకిలీని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం కలగల్లు గ్రామానికి చెందిన హనుమంతు అనే వ్యక్తి ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ తహసీల్దార్గా 2021లో పనిచేస్తున్న అన్వర్ హుసేన్ కి కాల్ చేసి తాను ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. మీపై అవినీతి ఆరోపణలు అధికంగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దాడులు జరగకుండా ఉండాలంటే డబ్బులు ముట్ట చెప్పాలని హనుమంతు తహసీల్దార్కి కాల్ చేసి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశాడు. దాదాపు 50 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు చెప్తున్నారు. అయితే ఈ విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన ముదిగుబ్బ పోలీసులు హనుమంతుని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఈ వ్యవహారం కాస్త సత్యసాయి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఓ వ్యక్తి ఏసీబీ అధికారినంటూ కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేయగానే అతనికి అంత మొత్తంలో డబ్బులు అందించిన తహసీల్దార్ పరిస్థితి ఏమిటన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. 2021లో ముదిగుబ్బ మండలం తహసీల్దార్గా పనిచేసిన అన్వర్ హుసేన్ ఏసీబీ అధికారులమంటూ ఓ అజ్ఞాత వ్యక్తి కాల్ చేయగానే దడబుట్టి డబ్బులు చెల్లించాడంటే ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడి ఉంటారో అనే చర్చ జిల్లా అధికార వర్గాల్లో సాగుతోంది. ఏసీబీ అధికారినంటూ నకిలీ వ్యక్తి అన్వర్ హుసేన్తో మాట్లాడిన మాటలకు సంబంధించిన ఆడియో పరిశీలిస్తే అన్వర్ హుసేన్ వ్యవహారం పైన కూడా అనుమానాలు రేగుతాయి. ఎందుకు అమౌంట్ పంపడంలో లేట్ అవుతోందంటూ తహసీల్దార్ని అజ్ఞాత వ్యక్తి ప్రశ్నిస్తే సార్ హాఫ్ అన్ అవర్లో పంపిస్తానంటూ సమాధానం ఇవ్వడం ఆడియోలో వెలుగు చూసే మొత్తానికి ఈ వ్యవహారం తాజాగా అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కొంచెం సేపు పంపిస్తాం సార్, రెడీ చేస్తాను సార్, రెడీ చేస్తాను. ఇంతవరకు పంపించకపోతే నేనేమో లేదు సార్ మనుషులు అంతా చుట్టుకున్నారు. అదే ఈ రోజే సర్వే స్టార్ట్ చేసినారు. దాంతో ఈ సర్వే స్టార్ట్ అయింది గాండ్లవర్గంలో. డోనర్ తో చేస్తారు కదా, దాని లేట్ అయిపోతుంది. జనవరి 28వ తారీఖు ఆమె సీఎంసీపీ కంప్లీట్ చేయడము. అవును సార్. ఫిబ్రవరి 2-3 తారీఖు మా ఏసీ వ్యవస్థ రావడము. ఫిబ్రవరి నుంచి మేము 7-8 తారీఖుల్లో అనంతపురం ఫార్వర్డ్ చేయడము. సో ఇప్పటికి ఈ ఇష్యూని మేము లేట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పు సార్. మీకు కొంచెం సేపట్లో సార్, హాఫ్ అన్ అవర్ లో పెట్టేస్తాను. ఇష్టం, నేను ఏం మాట్లాడిన ఫోన్ కూడా చేయను అనివారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కులశేఖర్ నామకం చూసి నా అని 4 సార్లు, ఇప్పుడు నా సేమ్ ఎంప్లాయీ, సో నా కొలీగ్ ఫోన్ చేస్తే నాకన్నా జూనియర్ ఎలా ఉంటుంది చెప్పు. లేదు సార్, సారీ సార్, ఇప్పుడే హాఫ్ అన్ అవర్ సార్. సారీ కాదు చెప్పేది, ఒక్కసారి ఆలోచన. ఐ విల్ వెయిటింగ్ ఫర్ యూ మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు నేను భోజనాన్ని పోతుంటే ఫోన్ చేశాడు, అన్న ఏం నాకు పంపించలేదు. అన్వర్ శేఖర్ ఫోన్ చేశాడు, ఆయనకి 6 వాళ్ళకి తలాగా అంటే సరే సార్ ఇబ్బంది పెట్టుతున్నావు శేఖర్ అని చెప్పి నేను ఫీల్ అయితే కట్ చేస్తే, ఒక మనిషిని ఇబ్బంది దొరికాడు, నువ్వు ఇబ్బంది పెట్టడం కాదు శేఖర్ అంటే, అన్నా నా ఇది గురించి తెలియదు అన్న, అది తెలిసేది కదా శేఖర్. ఇప్పుడు అవతల వ్యక్తులు కూడా మనము అది ఏంటంటేనే కొద్దిగా ఆయన మరి ఏం తెలుసుకునే, మరి మళ్ళీ అన్నీ కట్ చేసేస్తారే. అవునండి. మళ్ళీ ఫోన్ చేసి 9 పంపిస్తారులే అంటే, సర్లేనా ఏదో అది ఇది అని అంటాడు. కానీ మీ మాటకి ఏముంది, ఉండాలంట. మీకు ఇబ్బంది పెట్టడం బాగుండదు అన్వర్. ఉన్ని వాళ్ళు తెలియగా చేసింటారు, ఇంకా మీరు వాళ్ళు తెలియగా చేసింటారు, దానిలో ఏముంది, మీరు సజెస్ట్ చేస్తారు. రేపు ఎన్నింటికి పంపిస్తావు సార్? 12:30 పంపించేస్తాను సార్. ఓకే జాగ్రత్త మరి. అవును సరే సార్. చిన్నవేం పంపించద్దు. లేదు సార్. ఓకే.